హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కాలాన్ నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్, అది లోడర్ వెహికల్ గురించి చూద్దాం. ఇది మనకు షోరూమ్ చూసుకుంటే ఎస్వి ఆటోస్ అని మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో గ్రీవ్స్ షోరూమ్ ఉందండి, ఆటో షోరూమ్. అందులోనే ఈ ఎస్వి ఆటోస్ అనేది తీసుకొచ్చారనమాట. నేరుగా మీరు నారాయణాద్రి హాస్పిటల్ కొంచెం దూరంలో అయితే ఈ షోరూమ్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళ దగ్గర అన్ని రకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు లోడర్ వెహికల్స్ గురించి చెప్తాను. లోడర్ వెహికల్ గమనించండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుందండి. నేను తోలి కూడా చూశాను. మీకు మొత్తం దీని గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. లుక్స్ చాలా సూపర్గా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే మనకు పెద్ద గ్యారేజ్ టైప్ అయితే వస్తుంది అనమాట. దీని పేరు వచ్చి కాలాన్ నుంచి ఈ లోడ్ ప్లస్ అనమాట ఈ వెహికల్. దీంట్లో ఇంకోటి కూడా ఉంది, ఈ లోడ్ 2.0. దాన్ని నేను ఇంకో వీడియోలో మీకు పెడతాను. దీని వీల్స్ గమనించండి. వీల్స్ వచ్చి రెండు మనకు 12 ఇంచెస్ వీల్స్ అయితే 90/90 12 ఇంచెస్ వీల్స్ అయితే వస్తుందన్నమాట. హెవీ మెటల్ బాడీ అండి, పూర్తిగా మెటల్ బాడీ అనమాట. చూడడానికి మీకు చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. బండి లాగేటప్పుడు కూడా చాలా బాగుంది. నేను తోలి కూడా చూశాను అనమాట. మంచి పికప్ అయితే ఉంది బండి కూడా. మనకు దగ్గర ఒక 800 వాట్స్ పైనే మనకు పీక్ పవర్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు హెవీగా లోడ్ వేసుకున్నా కూడా ఈజీగా లాగేస్తుంది అనమాట. మనం ఇక సస్పెన్షన్ చూసుకుంటే మనకు రెండు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకు ముందరైతే వస్తుందన్నమాట. డిస్ప్లే కూడా చూడండి ఎలా ఉందనేది. మనకు ఒక రకంగా కలర్ డిస్ప్లేనే వస్తుంది. దీంట్లో మనకు పార్కింగ్ మోడ్ లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. లైట్స్ మనకి ఇక్కడ ఫ్రంట్ ముందుగా మనకు లైట్ చూడండి, హెడ్ లైట్ సేమ్ ఇది మనకు టీవీఎస్ ఎక్సెల్కి ఏ విధంగా వస్తుందో అదే వస్తుంది. కానీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ టైప్ అయితే వస్తుంది ఇది మీకు. అంటే ఇంతకు ముందు వస్తున్న హాలోజన్ బల్బ్స్ కాకుండా మనకి మంచి లాంగ్ విజిబిలిటీ వచ్చే మాదిరిగా ఇది తీసుకొచ్చారనమాట. ఇంకా టైర్స్ చూసుకుంటే మనకు 90/90 12 ఇంచెస్ టైర్స్ అనమాట. పెద్ద టైర్స్ మనకు అలే వీల్స్ అయితే వస్తుంది. మనకు చూడడానికి మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ చూడడానికి కూడా ఇది మంచి లుక్ అయితే ఉంది. ఇంకా అలాగే మనకు డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లేలో కీస్ కూడా గమనించవచ్చు. మనకు కీస్ చూడండి ఈ విధంగా ఉంటుంది. మనకు దీంట్లో లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అలారం లాంటి కూడా స్విచ్ వస్తుంది అనమాట. 2 కీస్ వస్తాయి. ఇందులో చూసుకుంటే మనకు పార్కింగ్ మోడ్లో ఉంది, థర్డ్ మోడ్లో ఉందన్నమాట. ఇది మోడ్ మనం సెట్ చేసుకునేది 1, 2, 3 ఈ విధంగా మోడ్స్ చేంజ్ చేసుకునేది అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంక దీనిలో మనకు మోడ్స్ ఒకటే కాకుండా కింద మనకు లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్, పార్కింగ్ మోడు లాంటి ఆప్షన్స్ అన్నీ మనకు ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ మనకు హార్న్ అయితే వస్తుంది. హార్న్ కూడా బాగా సౌండ్గా ఉందన్నమాట. మనకి దీనికి కొంచెం హార్న్ కొంచెం స్పెషల్గా వచ్చినట్టు ఉంది, ఒక మాదిరి సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మీరు వెహికల్ మొత్తం చూసుకుంటే ఫ్రంట్ మొత్తం మనకు మెటల్ బాడీతో అయితే వస్తుంది. మీరు గమనించవచ్చు. ఈ ప్లేస్లో మనకు కాల్ పెట్టుకునే ప్లేస్లోనే మనకు బ్యాటరీ అయితే ఇన్బిల్డ్ చేశారనమాట. బ్యాటరీ ఉండే ప్లేస్ అంటే పైన ఉండేది మాత్రం ఒక రకంగా మనకు ఫైబర్ అయితే వస్తుంది. మిగతా అంతా ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో అయితే వస్తుందన్నమాట. మనకు బ్యాక్ సైడ్ 800 వాట్స్ పీక్ పవర్ మోటార్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇందులో బ్యాటరీస్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా చూడండి, డ్యూయల్ సస్పెన్షన్ ఉంది. మనకు ఇబ్బంది లేదు సస్పెన్షన్ విషయంలో. అలాగే మనము లగేజ్ కూడా హెవీ లగేజ్ పెట్టుకుని కట్టుకొని వెళ్ళొచ్చండి. సీటింగ్ కూడా చాలా బాగుంది, చాలా కుషన్ ఎక్కువ ఉంది కూడా, కూర్చోడానికి చాలా బాగుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ దీంట్లో వచ్చి 2 బ్యాటరీస్ అయితే వస్తాయన్నమాట. అంటే 2 రకాల బ్యాటరీ మనము దీంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఉండేది మాత్రం 2.9 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఇది మనకు 80 to 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలాగే మనకు దీంట్లో 3.6 కిలోవాట్ కూడా పెట్టుకోవచ్చు. 3.6 కిలోవాట్ అయితే మనకు 130 to 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. స్పీడ్ మనకు 40 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. 300 kgs వరకు పేలోడ్ అయితే దీంట్లో లోడ్ చేసుకోవచ్చు. కాస్ట్ చూసుకుంటే మనకు ఒక 1 lakh రూపీస్ 2.9 కిలోవాట్. ప్రస్తుతం ఇది ఉండేది మనకు 1 lakh రూపీస్ అయితే వస్తుందండి. అలాగే మనకు 3.6 కిలోవాట్ వేసుకునేటట్టయితే 1,20,000 అయితే కాస్ట్ పడుతుందండి. వెహికల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. అలాగే మీకు టెస్ట్ డ్రైవ్లు ఉంటాయి, టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. వెహికల్స్ అయితే కంఫర్ట్ కానీ అన్నీ కూడా బాగుందన్నమాట. నాకు ఈ లోడ్ వెహికల్స్ నేను చాలా చేశాను అనమాట. మీకు సాతి ఉంది యాడమ్స్లో, అది కూడా చేశాను. కెనెటిక్ గ్రీన్లో మనకు లూనా అనేది ఉంది.
అది కూడా చేసాము. ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా లగేజ్ వెహికల్కి సంబంధించి వస్తుందన్నమాట. సూపర్ ఈకోలో కూడా చేశాను అనమాట నేను, అదంటే సహారాలో సూపర్ ఈకోలో కూడా చేశాను. మన ఛానల్లో ఉంటాయి, మీరు కావాలంటే చూసారంటే దాంట్లో కనుక మీకు లోడ్ వెహికల్స్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయండి, పెద్ద పెద్ద వీల్స్తో వస్తున్నాయి. ఒక 12 ఇంచెస్ 90/90 12 ఇంచెస్ టైర్తో వస్తుంది కాబట్టి కంఫర్ట్ కూడా బాగుంది, లాగుతుంది కూడా బాగా. మనకు ఎంత లగేజ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. మన 300 kgs వరకు వెయిట్ దీన్ని ఆరాంగా లాగేస్తుంది అనమాట. కాలు పెట్టుకునే కాడనే మనకు లగేజ్ పెట్టుకునే అంత ప్లేస్ అయితే బాగా ఇచ్చారనమాట. ఫ్రంట్ బ్యాక్ అంతా బిజినెస్ టు బిజినెస్ యూస్ చేసుకునే వాళ్ళకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కూరగాయల వ్యాపారము, అలాగే టెంకాయల బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే సామాన్లు స్టోర్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ అందరికి కూడా ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు షోరూమ్ వెళ్ళి చూడండి, మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది అనమాట వెహికల్ ఎలా ఉంది ఏమనేది. వీటి కాస్ట్ అవన్నీ వాళ్ళు అక్కడికి పోతే మీకు అన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.